హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము ఎక్కడికి వచ్చినాం తెలుసా? పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. ఈ పార్క్ ఏమో చింగిచెర్లలో ఉంటుంది. శాంతివనం పార్క్ పేరు. అలాగే చూడండి, ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ ఏమో ఒక పర్సన్కి ఏమో 40 రూపీస్. నేను మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళినాం కదా, అయితే మాకు 8 రూపీస్ అయింది. లోపలికి వెళ్తే మొత్తం అడవే. ఇంకా ఇటేమో ఇక్కడ కనిపించేవేమో ఆయుర్వేద చెట్లు మీకు చూపిస్తున్నారండి. ఒక్కొక్క చెట్టుకి పేరు రాసి ఉంది, కానీ నేను చూపించలేదు అవన్నీ. మళ్ళీ వీడియో లాంగ్ అవుతుందని మరి మీరు చూడరు. అందుకే పైనుండి అట్లనే తీసుకొని మేము ఇటుకు వచ్చేసినాం. అలాగే నేను మా టింక్ ఇద్దరు ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మా టింకు హాయ్ చెప్తుండు ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేసుకోండి ప్లీజ్. అక్కడ మనం ఫ్రేమ్ ఫోటోలు చేసుకోవచ్చంట, అందుకే అక్కడ బోర్డు పెట్టిండ్రు. అక్కడ కూడా మేము ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ ప్లేస్ మంచిగానే ఉంది ఆడుకోవడానికి, కానీ ఇంకా ముందుకు వెళ్తే కొంచెం చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. అలాగే పార్క్ మొత్తం ఇక్కడ గేమ్స్ ఉంటాయి, చూపిస్తారండి నాతోటి. రండి చూపిస్తా మీకు పార్క్. ఇంకా మేము గేమ్స్ కూడా ఆడుతున్నాం, అది కూడా చూపిస్తా రండి. ఇగో ఇటేమో దారి ఉంది, పెద్దగానే ఉంది ప్లేస్, మీకు చూపిస్తారండి. ఇక్కడ మేము ఉయ్యాల ఊగడానికి పోతున్నాం, నేను మా టింకి ఇద్దరం. చూడండి, ఇది చూపిస్తాడు ఇటు సైడ్. మీరు కూడా ఇక్కడ మా టింకేమో నిలబడ్డాడు, నేనేమో ఉయ్యాల ఊగుతున్నా. అయితే వాళ్ళ డాడీ దగ్గర వెళ్తుండు మా టింకు, నేనేమో మంచిగా ఉయ్యాల ఊగి పార్కు చూపిస్తారు. ఇగో చూడండి, ఇక్కడ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. మేము ముందుకు వెళ్తున్నాం చూడండి. మీకు మా టింకు నడవమంటే అస్సలు నడతలేడు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర వెళ్తా అని మళ్ళీ కింద కూర్చొని మట్టి బుక్కితే వాళ్ళ డాడీకి ఏమో నాకు ఫోన్ ఇచ్చేసి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చిర్రు. అలాగే మేము ముందుకే వెళ్తూనే ఉన్నాం. పార్క్ చాలా పెద్దగా ఉంది. ఇంకా మీకు ఒకటి చూపిస్తారండి, గోరింటాకు. ఈ చెట్టు పేరు నాకు తెలియదు, దీంతో మనం రుద్దుకుంటే మన గోరింటాక వస్తుంది రెడ్గా. చూడండి, అగో నేను రుద్దుకుంటా చూపిస్తున్నా మీకు, చూడండి. చూపించమంటే మా ఆయన ముందుకే వెళ్ళిపోతుండు. ఇక్కడ చాలామంది వాకింగ్ కోసమే ఎక్కువ వస్తున్నారు. ఓన్లీ వాకింగ్ ఇంకా యోగా చేయడానికి మాత్రమే ఇక్కడ ప్లేస్ మంచిగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి చేసుకోవచ్చు మనం వాకింగ్. ఇక్కడ ఏమో చింగిచెర్ల, ఇంకా చెర్లపల్లి, ఇంకా ఈసీఎల్, ఉప్పల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మంచిగా వాకింగ్ యోగా చేయడానికి, లేకపోతే ఫ్యామిలీతో కూడా వచ్చి స్పెండ్ చేయొచ్చు. మంచిగా మన విలేజ్లో ఎట్లుంటుందో అట్లనే ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నది ఇటు. అసలు మంచిగానే మేమైతే అడవికి వెళ్ళినట్టే అనిపించింది. మీకు మేము ఇక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడేమో మేము టవర్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మీకు అక్కడ ఎక్కి మీకు పైన మొత్తం అన్నీ చూపిస్తా, అడవి ఎట్లా ఉన్నదో. మొత్తం అడవే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి. మాకు 2 నెమలి కనిపించింది, కానీ మేము తీయలేదు వీడియో, దూరంలోనే ఉంది. చూపిస్తా చూడండి, అడవి మొత్తం అడవే ఇది. అటు సైడ్ మొత్తం సిటీ కనిపిస్తుంది, కానీ మొత్తం అడవే ఇది. ఎటు చూసినా అడవే ఉంది, అసలు దారి కూడా కనిపిస్తలేదు, అంత ఘోరంగా ఉంది అడవి. ఇంకా మా టింక్ కోసం మేము వచ్చినాం ఆడిపిద్దామని, కానీ ప్లేస్ అంతగానే ఏం లేదు, ఓన్లీ వాకింగ్ చేసేటోళ్ళకి మాత్రమే మంచిగా ఉంది ప్లేస్. ఇంకా యోగా చేసేటోళ్ళకి వాళ్ళకే మంచిగా ఉంటుంది ఇక్కడ ప్లేస్. చిన్నపిల్లల్ని తీసుకొని రావడం అంటే ఆడిపించడానికి ఏమి ఉండదు. మీకు ఒకటి చూపిస్తా, ఇక్కడ రండి. ఒక ఫ్రూట్స్ ఉంటుంది, మస్తు ఉంటుంది అది. ఇక్కడేమో మా ఆయననే పోతాడు, నాకు ఫోన్ ఇచ్చేసి మా ఆయన పోయి ఆ ఫ్రూట్స్ పేరేమో మేము కర్మందా అంటాం. ఆ ఫ్రూట్స్ తెంపడానికి పోయిండు.
తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మేమైతే కర్మందానే అంటాం అది మా భాషలో. ఇంకా నాకు మా ఆయన ఇచ్చేసి నేను తీసుకున్నా. ఇగో చూడండి ఆ ఫ్రూట్స్, మీకు తిని ఒకటి చూపిస్తా చూడండి. చాలా పుల్లగా ఉంది అసలు, తెలుసా అది. ఇంకా మా ఆయనకు కూడా తినిపించిన, మా టింకికి ఇస్తే అస్సలు తింటలేడు. అయితే మేము